హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉలోచాస్ కిచెన్. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే హెల్దీ అండ్ టేస్టీ జ్యూసెస్. ఇది పెద్దవాళ్ళు పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారు దీన్ని. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మరిన్ని కొత్త కొత్త వంటల్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. పక్కనున్న గంట సింబల్ని కొట్టడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ఫ్రూట్ సలాడ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా 1/2 లీటర్ పాలు. నేనైతే బర్రెపాలు తీసుకున్నాను. మీకు అందుబాటులో ఏ పాలు ఉంటే ఆ పాలు తీసుకోండి. ఒక 3 స్పూన్స్ ఆఫ్ సగ్గుబియ్యం. ఇవి ఏంటంటే నేను ఈ స్పూన్తో తీసుకున్నాను. సగ్గుబియ్యాన్ని ఒక 3 గంటల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చియా సీడ్స్ కూడా ఒక స్పూన్ తీసుకున్నాను. వీటిని కూడా ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇవే మన ఈ ఫ్రూట్ సలాడ్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్. మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేను మాత్రం దీంట్లో ఇది దానిమ్మ నేను ఒకటి తీసుకుంటున్నాను. అండ్ అలాగే బనానా కూడా ఒకటి తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ యాపిల్ తీసుకుంటున్నాను. అండ్ గ్రేప్స్, ఈ కప్పు నిండా నేను గ్రేప్స్ తీసుకుంటున్నాను. గ్రేప్స్లో మనం బ్లాక్ గ్రేప్స్ కానీ, రెడ్ గ్రేప్స్ కానీ, లేదా స్ట్రాబెర్రీ కానీ, మనకి ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. అండ్ కస్టర్డ్ పౌడర్ ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది. షుగర్, పంచదార అండి. ఇది నేను నా టేస్ట్కి తగ్గట్టు నేను ఒక 3 స్పూన్ల పంచదార తీసుకున్నాను 1/2 లీటర్ పాలకి. మీకు కొంచెం పంచదార ఎక్కువ కావాలనుకుంటే ఒక 4 స్పూన్లు తీసుకోండి, లేదా 3 స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోయాలి. చూస్తున్నారు కదా, మరుగుతున్న వాటర్లో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న దీంట్లో సగ్గుబియ్యం వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఈ సగ్గుబియ్యం అనేది సాఫ్ట్గా తయారవుతుంది. చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం ఇలా ఉడికితే సరిపోతుంది. దీంట్లో ఏంటంటే సగ్గుబియ్యంలో పొటాషియం, మెగ్నీషియం బాగా పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వడకట్టుకోవాలి. దీంట్లో చల్లనీళ్ళు పోయడం వల్ల ఇవి పొడి పొడిగా వస్తాయి. సగ్గుబియ్యం అంటే ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా పొడి పొడిగా ఉంటాయి అన్నమాట. పాల కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. పాలను బాగా మరిగించుకోవాలి. పాలు తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. పాలు తాగడం వల్ల ఏంటంటే ఎముకలు కూడా చాలా దృఢంగా తయారవుతాయి. రోజు పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల నిద్ర కూడా చాలా ప్రశాంతంగా పడుతుంది. ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంట్లో చల్లని పాలు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇప్పుడు పాలలో వేసి బాగా మిక్స్ చేసుకుందాం. బాగా చిక్కపడేంత వరకు పాలను బాగా మరిగించుకోవాలి. ఇలా చిక్కబడేంత వరకు పాలను మరిగించుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 20 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవాలి. ఇవన్నీ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అండి. ఇది ద్రాక్ష, ఇది దానిమ్మ, ఇది యాపిల్, ఇది బనానా. ఇవే కాకుండా మనకు అందుబాటులో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్, రెడ్ గ్రేప్స్, స్ట్రాబెర్రీ, కివీ ఫ్రూట్స్ ఇలాంటివి ఏవైనా మనం వేసుకోవచ్చండి. మన ఫ్రూట్ సలాడ్లో వేసుకోవడానికి యూజ్ చేసుకుందాం. ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉంది కదండి, దాన్ని 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత దీంట్లో మనం ఒక్కొక్కటిగా ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకుందాం. బనానా, గ్రేప్స్, యాపిల్, దానిమ్మ. దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా దీంట్లోనే వేసేస్తున్నాను. చియా సీడ్స్ ఒక 1/2 అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను. వాటిని కూడా దీంట్లోనే వేసి మిక్స్ చేసుకుందాం. చూడండి, మన ఫ్రూట్ సలాడ్ ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే హెల్దీ, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని చల్లగా తీసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ కూడా కలుగుతుంది. దీన్ని పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి. దీంట్లో చియా సీడ్స్ అండ్ సగ్గుబియ్యం ఉండడం వల్ల హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.